హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొటెక్టర్ తెలుగు ఛానల్. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మొత్తానికి ఫ్రెండ్స్, మార్కెట్లో హయ్యెస్ట్ వాలటాలిటీ, అలాగే టూ సైడ్స్ కటింగ్ అనేది క్లియర్ కట్గా మనకి లాస్ట్ 2 months నుంచి మనం అయితే క్లియర్గా చూస్తున్నాము. అండ్ అసలు బేసిక్గా ఒక న్యూస్ అనేది కూడా ఒక స్టాండర్డ్ న్యూస్ కూడా లేదు ఫ్రెండ్స్. సో అలా చేస్తారు మార్కెట్ని. అండ్ చాలామంది అయితే 2 సైడ్లు లాస్ అవుతున్నారు. అండ్ నేనైతే యాక్చువల్గా ఒక మార్జినల్గా యాక్చువల్గా చెప్పాలంటే ఒక రీజనబుల్ ప్రాఫిట్స్ తీసుకుంటాను రోజు. బట్ చాలా టఫ్గా ఉంది ఫ్రెండ్స్. అండ్ హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్స్లోకి వచ్చేసాను. ఎంత టఫ్గా ఉంటుందంటే మనం ఒక ప్రెడిక్షన్ కానీ, ఒక యాంటిసిపేషన్ కానీ, ఒక ఇలా ఉంటుంది, ఇలా చేయొచ్చు, ఇలా హెడ్జ్ చేయొచ్చు, పోనీ ఆర్బిట్రేజ్ చేద్దాం, ఏది చేద్దాం అన్నా కూడా ఫ్రెండ్స్ అస్సలు నా వల్ల కావట్లేదు. చాలా చాలా టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మూవ్స్ కానీ, లేకపోతే దాని మీద ఒక బిల్డప్ కానీ క్రియేట్ చేయడం, ఇవన్నీ చాలా ఓవర్గా ఉంది. అండ్ ఈ బేసిక్గా ఏదైతే ఈ స్టాక్స్ ఉన్నాయి కదా, ఇవి డిఫెన్స్ స్టాక్స్, అవేమో నేను లాస్ట్ 3 weeks నుంచి అసలు టచ్ కూడా చేయట్లే వన్స్ మన వార్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే ప్యూర్ హైప్ స్టాక్స్ అవన్నీ, ఈవెన్ బిఎస్సి, సిడిఎస్ఎల్, కెఫిన్, ఇవన్నీ కూడా హైప్డ్ స్టాక్స్ అయిపోయినాయి ఇప్పుడు. అవి ఎనీ టైం 30%, 20% కరెక్షన్స్ ఉంటాయి అనమాట. అంత హ్యూజ్ కరెక్షన్స్ ఉంటాయి వాటిలో. అందుగురించి అవి చేయట్లా. అంటే ఇప్పుడు యాక్చువల్గా అవి పెరిగినాయి యాక్చువల్గా లాస్ట్ 3 daysలో, బట్ స్టిల్ లేను అందుట్లో. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్లో స్టాక్ స్పెసిఫిక్ ఐడియాస్ కూడా ఎక్కడ చూసిన ట్రాప్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ షేర్ చేసిన తర్వాత ఒకసారి నేను చూపిస్తాను ఫ్రెండ్స్, 1-2 minutes. ఈసారి నేను ఏం చేశానంటే 20 period, 200 period కాకుండా 50, 100 కూడా అటాచ్ చేశాను. దీని మీద ప్లేస్ చేయడం జరిగింది. మూవింగ్ యావరేజెస్ ఇవన్నీ కూడా సింపులే. ఇదిగోండి పైన చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నాయి. సో ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా ఈ పార్ట్లో. సో ఇదంతా అనమాట. ఓకే, సో ఇది ఇప్పుడు బేసిక్గా నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఇదిగోండి ఓవరాల్గా మనకి ఇదొక కరెక్షన్ అనేది వచ్చింది కదా మార్కెట్లో. డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను. సో దాని తర్వాత ఇలాగా ఒక బౌన్స్ బ్యాక్ అనేది వచ్చింది, అవునా? సో ఈ బౌన్స్ బ్యాక్ కూడా ఈ హైని తీసాడు. ఈ హైని తీయగానే ఎప్పుడైనా సరే ఇదిగోండి ఇక్కడ ఇంకొక లోవర్ హై ఫామ్ అయింది, అవును కదా, సారీ హయ్యర్ హై ఫామ్ అయింది. సో మళ్ళీ లోవర్ హై, హయ్యర్ హై కదా. సో డౌ థియరీ ప్రకారం చూస్తే, సో బేసిక్గా ఇది స్ట్రెంగ్త్ అనమాట. సో ఇది స్ట్రెంగ్త్ బిల్డ్ చేశారు. అలాగే ఇక్కడ హైని కూడా తీసేశాడు. సో మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ జోన్లో ఉంది 1 month నుంచి, ఆల్మోస్ట్ లైక్ 1 month నుంచి మనకి జోన్లోనే ఉంది ప్రైస్ అంతా కూడా. ఇక్కడ ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఉంది కదా. సో ఈ 25,736 అంటే రఫ్లీ 1000 points ఉంది ఫ్రెండ్స్. అది ఎందుకో నాకు ఫిల్ చేసి ట్రాప్ చేస్తాడు అనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్ కన్సాలిడేట్ అయిందంటే కిందకి రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. అలాగే మీకు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారా, ఇప్పుడున్న బయట బ్యాడ్ న్యూస్కి, క్రూడ్ ఆయిల్కి, మొన్న రీసెంట్గా మన వాళ్ళు పాలసీ చేంజ్ చేశారు కదా, ఆర్బీఐ వాళ్ళు కూడా రేట్ కట్ చేశారు. సో అది కొంచెం బూస్ట్ చేసినా కూడా అది కూడా ప్రైస్ ఇన్ అయిపోయింది. అండ్ రిజల్ట్స్ ఏం పెద్ద అంత బ్రేక్ ఈవెన్ టాప్ తోపుల్లా లేవు. రిలయన్స్, హెచ్డిఎఫ్సి కూడా ఓకే ఫ్లాట్ ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి ఈ పార్ట్కి మార్కెట్ పడిపోవాలి. గమనిస్తున్నారు మీరు, మన ఇండియన్ మార్కెట్ కింద గ్యాప్స్ ఫిల్లింగ్ కానీ ఏదన్నా అయితే ఈ పార్టీకే మార్కెట్ యాక్చువల్గా ఎంత లేదన్నా పోనీ కనీసం ఇదిగోండి ఇక్కడికన్నా రావాలి. ఈ లాస్ట్ 1 monthలో 24,000 కన్నా రావాలి. అసలు ఎక్కడా కూడా అలాగే పట్టుకున్నారు. నేను ఇవాళ ఇప్పుడే డేటా చూసిన, ఎఫ్ఐ డేటా, వాళ్ళలో బయింగ్ ఉంది 2. ఎఫ్ఐఎస్ ఏమో 2,000 crores, డిఐఎస్ ఏమో 6,000 crores. టోటల్ నెట్ 9,000 crores రఫ్లీ పాజిటివ్లో ఉన్నారు. ఓకే, సో ఎందుకో నాకు స్ట్రెంగ్త్ కనబడుతుంది. 25,700 అనేది మనకి టచింగ్ డిస్టెన్స్లో ఉందేమో అనిపిస్తుంది. ఓకే, బట్ ఓవరాల్గా ఫ్రెండ్స్ ఎన్ని చెప్పినా కూడా ఇదిగోండి ఇలా చూస్తే మీరు చూస్తున్నారు కదా, ప్రైస్ ఎక్కడికి వెళ్ళట్లా. సో ఈవేళ ట్రేడ్ సెటప్ చూసినా కూడా నాకైతే, నేను ఇండెక్స్ మీద ఏం ట్రేడ్ చేయలేదులే, బట్ చూసారు కదా ఈ 200 period మూవింగ్ యావరేజ్ని టచ్ చేసి వాడు కిందకి రావడం అయితే జరిగింది ఇదిగో ఇక్కడ. సో
అదే రేంజ్లో ఉన్నాడు, మొత్తం అంతా ఇదే రేంజ్లో ఉన్నాడు. సో నథింగ్ యాక్చువల్గా, ఏం మూమెంట్ ఏం లేదు. సో రేపైతే ఫ్లాట్ ఉండదు అనుకుంటున్నాను. ఇది ఏమంటారంటే వేల్ సెటప్ అంటారు. ఈ వేల్ సెటప్లో ఈవేళ ఈవినింగ్ కానీ ఏదైనా రేపు మిడిల్ ఆఫ్ అవర్ ట్రేడ్ సెటప్ అంటే మధ్యలో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ట్రేడ్ అవుతున్న టైంలో మనకి ఇలాంటి మూవ్ రావడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. ఓకే ఇన్ కేస్ పాజిటివ్గా వీళ్ళు ఏమన్నా ఇరాన్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏమన్నా తీసుకుంటే ఓకే, లేదు అంటే ఇలా వచ్చేస్తుంది అని అనుకోను కానీ ఓకే, బట్ అట్లీస్ట్ కొంచెం ఇదే యాంగిల్లో కిందకి డౌన్ ట్రెండ్ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకు డౌన్ ట్రెండ్ అని కూడా చెప్తాను. ఎప్పుడు కూడా ఒక బ్యాండ్లో మూవ్ అవుతుందని చెప్పాను కదా ప్రైస్ అనేది. ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ డ్రా చేసాం ఒకటి, మీకు నిన్న కూడా చూపించినట్టున్నాను. సో ఇది రెసిస్టెన్స్ ఫ్రెండ్స్. ఈ రెసిస్టెన్స్ తీసిన తర్వాత ఆటోమేటిక్గా ప్రైస్ అనేది ఇలా వెళ్తాడు ఈ హైకే, ఇంకా మళ్ళీ మధ్యలో బ్రేక్ అనేది ఉండదు. ఓకే, సో ఇది తీయలేదనుకుందాం, ఇదే జోన్లో రేపు ఒకవేళ తీయకుండా అటు రెసిస్టెన్స్ కింద ఉన్నాడు అనుకుందాం, ఇలా కట్ చేసి మళ్ళీ సో ఇది ఒకవేళ ఇన్ కేస్ మొత్తం అంతా తుక్కు కింద టెహరాన్లో బేభత్సంగా లేపేసి మొత్తం వరస్ట్ చేస్తారనుకుందాం, అప్పుడు ఒకసారి ఈ లోన్ రీటెస్ట్ చేస్తారు. అక్కడ ఒక గుడ్ న్యూస్ అనేది ఈ ట్రంప్ ఎవరో ఒకరు ట్వీట్ చేసి పాజిటివ్ న్యూస్ తీసుకొస్తారనమాట. ఓకే, ఇది సపోర్ట్ అవుతుంది. సో ఇంతకు మించి అయితే స్టోరీ ఏం లేదు ఇక్కడ ఫ్రెండ్స్. ఓకే, సో హెడ్జ్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది, బట్ హెడ్జ్ చేసుకుంటే సేఫర్ సైడ్ ఉంటాం కానీ పెద్ద ప్రాఫిట్స్ ఏం వచ్చాయి. ఓకే, సో ఇది నా రేపటి వ్యూ. కానీ పాజిటివ్ న్యూస్ వస్తే మట్టికి మనము రేపు ఖచ్చితంగా 300 నుంచి 450 పాయింట్స్ వస్తాం నిఫ్టీలో. ఓకే, డౌన్ సైడ్ మట్టికి ఒక 200 పాయింట్స్ 150 పాయింట్సే కనబడుతుంది నాకు, అంటే 24,650 వరకే కనబడుతుంది. ఓకే, సో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇది నా ఐడియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీకి ఇదంతా అవసరం లేదు ఒకసారి మనం, ఎందుకంటే వాడు ఆల్రెడీ స్ట్రెంత్ టు స్ట్రెంత్ వెళ్తున్నాడు, వీడికి ఈ మూవింగ్ యావరేజెస్తో కూడా పని ఏం లేదు. వీక్లీ టైం ఫ్రేమ్ చూడండి. సో మనకి ఇప్పుడు లాస్ట్ క్యాండిల్ ఏమేసారి చూస్తే మీకు అర్థమవుతుంది ఒకసారి. ఇది ఎంగల్ఫింగ్ క్యాండిలే కదా, ఆల్మోస్ట్ బేరిష్ ఎంగల్ఫింగే కదా. సో బేరిష్ ఎంగల్ఫింగ్లో ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ కింద నుంచి ఇక్కడికి వెళ్ళింది, అవునా? ఇది ఎంత 47,700. సో బేరిష్ ఎంగల్ఫింగ్ వేసాడు. రేపు డౌన్ సైడ్ మూవ్ అయ్యాడు అనుకుందాం సే ఫర్ ఎగ్జాంపుల్కి. సో 1000 నుంచి 2000 పాయింట్లు మూవ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఓకే, సో ఈ ఏరియాకి రావడానికి ఆస్కారం క్లియర్గా కనబడుతుంది మనకి. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో న్యూస్ బేస్డ్ మార్కెట్ కాబట్టి ఓకే, సో ఇది సపోర్ట్ అనుకున్నా కూడా మనము 53,600 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నేను ఇదేదో రేపటి కోసమే చెప్పట్లేదు, 2-3 డేస్ అనమాట. అంటే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడేకి ఇన్ కేసు ఇది ప్రాపర్ బేరిష్ ఎంగల్ఫింగ్ అయ్యి బేర్స్ రేపు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, రేపు బేర్స్ ఎంటర్ అయ్యి ఈ లోన్ బ్రేక్ చెయ్యాలి. బ్రేక్ చేస్తేనే ప్రైస్ కిందకి మూవ్ అవుతుంది తప్ప లేకపోతే ఓకే, ఇది వీక్లీ క్యాండిల్, సారీ. సో ఇప్పుడు ఈ వీక్ క్లోజింగ్ కింద అవ్వాలి. సో 55,175 కింద క్లోజ్ అయితేనే మనకి క్లియర్ కట్గా మార్కెట్ అనేది కిందకు వస్తుంది. సో వచ్చినప్పుడు కొంచెం మేజర్ కరెక్షన్ మనం చూస్తాం, అంటే గట్టిగానే చూస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే లాంగ్స్ అనేవి అసలు బ్యాంక్ నిఫ్టీలో లేవని చెప్పొచ్చు నా దృష్టిలో. అంటే ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంకుల్లో. సో ఎందుకంటే ప్యాటర్న్ ఏం కరెక్ట్గా లేదు. ప్యాటర్న్ మళ్ళీ రీట్రేస్ అయ్యి కనీసం 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ టచింగ్ డిస్టెన్స్లో ఉంటే బెటర్, కానీ ప్రస్తుతానికి అయితే అనవసరం. ఓకే, ఈవెన్ మీరు ఆర్ఎస్ఐ కానీ, సిసిఐ కానీ, స్టొకాస్టిక్ కానీ, ఎంఏసిడి కానీ, వాట్ నాట్ ఎనీథింగ్, ఇఫ్ యూ గో త్రూ ఎనీ ఇండికేటర్ మీరు యుల్ కమ్ అక్రాస్ దట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది నా వ్యూ. అండ్ ఒకసారి నేను మీకు ఎన్టీపీసీ చూపిస్తాను. నేను ఎన్టీపీసీ మీద కొంచెం వర్క్ చేస్తున్నాను, అంటే ట్రేడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో ఎన్టీపీసీ చూస్తే నేను ఇది ఒక వీక్లీ టైం ఫ్రేమ్ మీద ఒక ఫిబొనాచి డ్రా చేయడం జరిగింది, అండ్ ట్రెండ్ లైన్స్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది లాంగ్ సపోర్ట్ అనమాట, వీక్లీ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇది. సో లాంగ్ టర్మ్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ దాకా ఉంది ప్రజెంట్. ఇదిగోండి ఈ ఏరియా అనుకోండి ఇదొకటి. ఓకే, అంటే మనకు తెలియదు ఎక్కడ దాకా వస్తాడనేది కరెక్ట్గా, ఇది వీక్లీ క్యాండిల్ కాబట్టి. బట్
యాజ్ ఆఫ్ నౌ 50% దగ్గర నుంచి రీట్రేస్ అయ్యాడు కరెక్ట్గా, అంటే కరెక్షన్లో మళ్ళీ 50% నుంచి రీట్రేస్ అయ్యాడు. వీడు కిందకి కనుక వస్తే వచ్చేస్తున్నాడు ఆల్రెడీ, ఎందుకంటే ఆ ట్రెండ్ లైన్ మనం డ్రా చేసినా ఇది కట్ చేస్తాడు కదా ఆల్రెడీ, ఇది కట్ చేస్తాడు, ఇది కట్ చేస్తాడు. ఓకే, సో మళ్ళీ 370 పైన మట్టికి ఎన్టీపీసీ లాంగ్. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే 370 పైన వీడి టార్గెట్ దాదాపుగా 720 అని ఇప్పుడు చెప్పడానికి నేను చేశాను అనమాట ఇది వీడియో. ఓకేనా, ఐ మీన్ ఈ ఎన్టీపీసీ చూపించే దాని గురించి. ఇది గుర్తుపెట్టుకోండి, మనము మళ్ళీ ఒక 2 years తర్వాత, లేదా ఇన్ కేసు బాగా బూమింగ్ అయితే ఇంకా బిఫోరే వస్తుంది, బట్ 2 years నా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఇది హోల్డ్ చేయడం చాలా కష్టం, ఎందుకంటే పేషెన్స్ ఉండాలి ఎన్టీపీసీ హోల్డ్ చేయాలంటే. అండ్ బిఫోర్ దట్ మనం ఒక కరెక్షన్ కూడా ఇక్కడ వరకు చూస్తాం. ఇది డిస్కౌంట్ ప్రైస్ వస్తే మట్టికి, ఓకే, అంటే 263 వస్తే డిస్కౌంట్ ప్రైస్. నేనైతే ఈ ప్రైస్ వస్తే చాలా హెవీగా యాడ్ చేసుకుంటాను. ఓకే, మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని లేకపోతే ఏదో ఒకటి సంప్రదించే ఇది తీసుకోండి. నేను జస్ట్ ఇది నాకు కాల్ ఏం కాదు, నా అడ్వైజరీ కూడా కాదు, జస్ట్ నాకు అనిపించి నేను షేర్ చేస్తున్నాను అంతే, లైక్ ఏ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ అనుకోండి జస్ట్. ఓకే, ఇంతవరకు వస్తే డిస్కౌంట్ ప్రైస్ అనమాట. ఇంకా ఒకవేళ బ్యాడ్ న్యూస్ వచ్చేమైనా కిందకి తీసుకొచ్చాడు అనుకుందాం, అంటే మనకు తెలుసు కదా ఎప్పుడన్నా కోవిడ్ లాంటివి లేకపోతే ఏం స్కామ్లు బయటకు వస్తే సపోర్ట్ దగ్గర నుంచి కూడా ఇంకొక 50 points అలా పడుతుంది. సో నేను ఆటోమేటిక్గా యాడ్ చేసుకుని నా యావరేజ్ ప్రైస్ పడిపోతుంది కాబట్టి నా టార్గెట్ కూడా తగ్గిపోతుంది. అప్పుడు నేను ఇప్పుడు 720 పెట్టుకున్నాను, నా టార్గెట్ అప్పుడు 500 అయిపోద్ది. ఓకే, అండ్ ఈ 500 కూడా చాలా గమ్ముని అచీవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 230, 240 నుంచి చాలా గమ్ముని అచీవ్ అవుతుంది. ఓకే, 500. సో నా ఫస్ట్ టార్గెట్ ఇఫ్ ప్రైస్ కమ్స్ టు 250 ఈజ్ 500. లేదు ఇక్కడి నుంచే ఒకవేళ ఈ 290 బ్రేక్ చేయకుండా కిందకి రాకుండా ఇక్కడి నుంచే బౌన్స్ బ్యాక్ అయిపోతే మట్టుకి వీడు ఇక్కడి నుంచి ఇంకొక లో ఇలా వేసుకుని 720కి నా ఎక్స్పెక్టేషన్స్ ఫ్రెండ్స్. ఓకే, అట్లీస్ట్ 700 అన్న. సో 720 అనుకుంటున్నాను. సో 700 ఈజ్ 700. ఓకే ఫ్రెండ్స్, సో లెట్స్ సీ. ఓకే, థ్యాంక్ యూ.